ప్రకృతి అంతా రంగులమయం. మనిషి ప్రవృత్తిలోనే ఉంది అవకరపు గాయం. కుతంత్రాలతో నిండి చూపున్న గుడ్డితనం. ద్వేషపు రంగులను వెదజల్లే మాయాలోకం. కూర్చున్న కొమ్మను నరుక్కునే చాపల్యం. కోల్పోయిన మనుగడ కోసం తీరని శోకం. మతపురాళ్ళు అడ్డుపెట్టి కట్టిన గోడలు, మనసులను దూరం చేసే విచ్చుకత్తులు. చాతుర్వర్ణం మాయాస్పష్టం అంటూనే నిచ్చెనమెట్ల ఆధిక్యం కోసం వర్ణయుద్ధం. మేఘం ఇచ్చిన రాగం వర్షపు జల్లులు. పులకించిన నింగి నేలకు వంచిన కానుక సప్తవర్ణ చాపం ఇంద్రధనుస్సు. మనుషుల మనోవర్ణాలకు భయపడి ఏ రంగుకు ఏ అవకరాన్ని అంటగడతారోనని కనపడాలంటేనే భయపడి దిగులు మేఘాన్ని కప్పుకుందిప్పుడు. కవిత బాగుంది కదండి. ఇలాంటి మరిన్ని కవితల కోసం దిగులు వర్ణం కవిత్వ సంపుటిని తప్పకుండా కొనుగోలు చేయండి. కామెంట్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ని మెసేజ్ చేయండి. నేను మీకు పుస్తకం పంపిస్తాను. తప్పకుండా మీ అందరి ప్రోత్సాహాన్ని నాకు అందించండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.